ఇది రోడ్డు మీద ఉండే కుక్క అండి. మొన్న బాగా వానలు పడుతుంటే పాపం బయటే ఉందని చెప్పి సరే అని మెట్ల దగ్గర క్లాత్ వేస్తే అక్కడే ఉంటుంది. అయితే ఇవాళ మార్నింగ్ కొద్దిగా నాకు పనుండి నేను ఫుడ్ పెట్టడం మర్చిపోయానండి. నెమ్మదిగా పైకొచ్చింది 10కి అట్లాగా పైకొచ్చి పిలిచింది. ఏంటా సౌండ్ చేస్తుందని చెప్పి గబగబా బయటకొస్తే ఇది ఉంది. ఇంక నన్ను చూడంగానే గబగబా మీదకెక్కింది. నాకు అర్థమైంది ఫుడ్ కోసం పాపం అని. సరే పద ఫుడ్ ఇస్తాను పద అనేసి అంటే నేను ఎన్ని అడుగులేస్తే అన్ని అడుగులేసి మళ్ళీ అదే ఆగుతుంది. పద కిందకి పద నేను వస్తాను అంటుంటే కూడా వెళ్ళట్లేదు. అంటే నేను వస్తున్నానా లేదా అని చూస్తుంది మళ్ళీ నా వెనకాల. పద పద అంటున్నా కూడా నేను వస్తే కానీ వెళ్తాను అన్నట్టుగా ఉంది. సరే ఇట్లా కాదని కొద్దిగా కడదాం అన్నట్టుగా చెయ్యెత్తే దానికి ఏదో షేక్ హ్యాండ్ ఇస్తున్నాను అనుకుని అది కూడా చెయ్యెత్తి నాకు ఇస్తుంది. సరే ఇట్లా కాదని పద పద అని చెప్పి ఎట్లా కొట్లా తోస్తుంటే కూడా వెళ్ళట్లేదు. రామన్నట్టు నన్ను కూడా రమ్మన్నట్టుగా చూస్తుంది. సరే అని చెప్పి ఎట్లా కొట్లా తీసుకెళ్ళాను కిందకి. ఏదో మనమన్నాడండి ఇంట్లో పెంచుకోవాలి కుక్కల్ని అనేసి ఏదో బాగా చూసుకుంటాం కాదన్న, కానీ స్ట్రీట్ డాగ్స్ని కూడా కాస్త చూసుకుంటూ ఉంటే అవి చాలా బాగా ఉంటాయండి. ఎందుకంటే నేను అంతకుముందు ఉన్న ఇంటి దగ్గర కూడా దగ్గర 10 కుక్కలు ఉండేవి. అందరూ తిట్టేవాళ్ళు కానీ కుక్కలు బాగా అలా చేస్తున్నాయి అని ఏమో నేను కొద్దిగా రోజులో ఒక్కసారైనా వాటికి ఫుడ్ పెట్టేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇంక ఇది ఉండేసరికి దీనికి పెట్టడం అలవాటు అయింది. ఇది కూడా బాగా ప్రేమగా ఉంటుందండి. అసలు బయటికి వెళ్తే మా వెనకాల సగం దూరమైనా రావాల్సిందే, మా టాటా చెప్పాల్సిందే అన్నట్టు ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళి నా కారులో దిగంగానే గబగబా వచ్చేసింది. ఇంకా వెళ్ళట్లేదని కొట్టడానికి చూస్తేనండి కింద పడిపోయి నేనేదో కుట్టేస్తున్నాను అన్నట్టుగా చేతులు అడ్డం పెట్టేసేసుకొని మామూలుగా చేయలేదండి డ్రామా. ఇంకా తిట్టేసరికి పాపం కిందకి వెళ్ళిపోయింది. ఈలోపు నేను గబగబా పాలల్లో కాస్త ఇడ్లీ కలిపి తీసుకొచ్చాను. అయితే నైట్ దానికి ఫుడ్ పెట్టలేదండి. నైట్ ఏమైందంటే నేను పప్పుచారు చేశాను, పప్పుచారుతో తిందంట. కొద్దిగా కలిపి పెట్టాను కానీ తిన్నని అలాగే పొస్తు పడుకుంది. అందువల్ల అనుకుంటా పాపం పొద్దున్నే ఆకలైంది. ఇంకా పాలల్లో ఇడ్లీ కలిపి తీసుకొచ్చి వేసేసరికి పాపం గబగబా తినేసింది. బాధ అనిపించింది. ఇంట్లో పిల్లల్ని మనం మర్చిపోం కదా, కానీ దాన్ని మర్చిపోయాను నేను. ఒక 4 days నుంచి పడుతున్నాను. ఒకసారి పని ఉండేసరికి మర్చిపోయాను నేను. అయినా అదే నన్ను గుర్తుపెట్టుకొని పైకి వచ్చి నాకు భోజనం పట్టలేదు అన్నట్టుగా పాపం నా మీదకి ఎక్కేసి మరీ అడిగింది. ఇంకా పెట్టేసరికి తినేసి చక్కగా కిందకి వెళ్ళి మళ్ళీ దాని ప్లేస్లో అది పడుకుంది.